తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మరణము నుండి తిరిగి లేచిన ఆ విధానాన్ని, ఆ సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడుతున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినిచిన బిడ్డలందరినీ దీవించుమని, సమస్తంలో మీరు మాకు తోడు ఉండమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనము క్రీస్తు ప్రభు యొక్క ఆ మరణము నుండి తిరిగి లేచిన కొన్ని సంఘటనలు, కొద్దిపాటి చిన్న వివరణ, మరి కొద్దిగా క్రీస్తు ప్రభువు వారు మరణానికి ముందుగా తన మరణాన్ని గురించి తాను ప్రవచించుకున్న లేతే చెప్పిన చిన్నపాటి వివరణ తీసుకుని ఆయన మరణం నుండి తిరిగి లేచిన సంఘటన మనకి, లోకానికి ఏం నేర్పిస్తుంది, ఒక క్రైస్తవ జీవితాన్ని మరి ఏమి నేర్చుకోవాలని ఆయన తిరిగి లేచారు అనేది మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. దానికంటే ముందుగా ఒక మాట ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని బాగా హైలైట్ చేసుకుంటూ ఉంటాం. ఇక శుక్రవారం దినం చనిపోయిన రోజును కూడా ఇంకాస్త గట్టిగా చేసుకుంటూ పాటిస్తూ ఉంటారు. బాగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేటి క్రైస్తవ తరం క్రీస్తు ప్రభుల యొక్క ఆ పునరుద్ధానాన్ని నేటి క్రైస్తవం చాలా వరకు నిర్లక్ష్యం చేసినట్లుగా కనబడుతుందండి. పెద్దగా పట్టించుకోరండి. పండుగ అయిపోయినా లేకపోతే ఆ ఈస్టర్ జరిగిపోయిన తర్వాత ఆ రోజు చెప్పుకుంటారు, ఫినిష్. సో దాని గురించి కూడా పూర్తి అవగాహన, పూర్తి వివరణ చాలామందికి అది అవగాహన లేనట్టుగా, అర్థం కానట్టుగానే క్రైస్తవ్యంలో ముందుకు సాగిపోతుందేమో అనిపిస్తుందండి. ఎందుకు ఈ మాట నాకు అనిపిస్తుందంటే, ప్రియ దేవుని పిల్లలారా, పునరుద్ధానాన్ని గురించి ఎక్కువ చెప్పమండి. అసలు సువార్త చెప్పమని చెప్పిన మాటలోనే ఉంది పునరుద్ధానం. ఏమని? ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన తిరిగి లేచాడు అంటే పునరుద్ధానం గురించి చెప్పటమే సువార్త. అంటే దాని అర్థము మీ అందరికి తెలిసిందేనండి. ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు అనేది పూర్తి వివరణ లోకానికి మనం చెప్పాలి. అది మన బాధ్యత, ప్రతి క్రైస్తవుని బాధ్యత. సో పునరుద్ధానాన్ని గురించి చాలా నిర్లక్ష్యం చేసిన చాలామంది చూస్తాము. అలా కాదండి, పునరుద్ధానం తప్పనిసరిగా చాలా వాల్యుబుల్. అసలు పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ విశ్వాసమే ఫెయిల్ అయిపోద్దండి. అసలు పునరుద్ధానమే క్రైస్తవ విశ్వాసానికి ఒక ప్రముఖమైన కేంద్రం, అది ఒక స్తంభం అనే సంగతిని మనందరికి తెలిసిందేనండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, కొద్దిపాటి వివరణ నాకు తెలిసినంత వరకు చెప్పడానికైతే నేను ముందుకు వస్తున్నానండి. సో యేసు ప్రభుల వారు ఎప్పుడు మరణించారు అనే దానికి ముందు ఒకసారి ఎదురుకెళ్ళి రావడానికి ప్రయత్నించేద్దామండి. ఎలాగంటే, యేసు ప్రభు మరణాన్ని గురించి, తన మరణాన్ని గురించి తానే చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, నేను మరణిస్తాను, మూడవ దినాన్ని తిరిగి లేస్తాను, పలానా వారు నన్ను అన్యుల చేతికి అప్పగిస్తారు, ఇలా చంపుతారు అవమానించి అని తన జీవితం గురించి, తన మరణాన్ని గురించి తనే ప్రవచించినట్లుగా మత్తయి సువార్తలో దగ్గరగా 4 పర్యాలు కనపడద్దండి. ఆయన చెప్పిన తన శిష్యులుగా చెప్పుకున్న సందర్భాలు లూకా సువార్త, మార్కు సువార్త 2 సార్లు కనపడద్దండి. సో ఎన్నిసార్లు అనేది పక్కన పెడితే దాని భావన ఏంటో మనం గమనించడం ప్రయత్నించేద్దామండి. ఆ మాట నేను చదువుతున్నాను. ఈ మాట చదివిన తర్వాత ఆయన ప్రవచనం ఎంతవరకు నెరవేర్చబడింది, ఆయన చెప్పిన ప్రవచనం ఎంతవరకు నెరవేర్చబడాలి, తద్వారా నీకు నాకు ఏమి గ్రహింపు మనం కలిగి ఉండాలి, అది ఏమి నేర్పిస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. మనకు చాలా ఇంపార్టెంట్ మాటలండి ఇవి. కనుక వాక్యం చదువుకుందామండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం అండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి
మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కుర్రడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నేను అనుకుంటానండి, అంటే ఆయన మరణించి తిరిగి లేస్తాడు అనే ప్రవచనం యేసు ప్రభుల వారి తన గురించి తాను చెప్పుకున్నాడు అని అంటే ఈయన తప్పనిసరిగా మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడో తెలుసు. ఈ మరణాన్ని ఎవరు ఆయనకి నిర్ణయించారో తెలుసు. ఎప్పుడు అంటే తగిన కాలమందు, అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు నిర్ణయమని అన్నీ తండ్రి అని దేవుడు నిర్ణయించిన నిర్ణయం అంతా కూడా యేసు ప్రభుల వారికి తెలుసు కనుక, సో అంతకుముందు ఎవరైనా ప్రవక్తలు ఎవరైనా ప్రవచించారా ఆయన మరణించి తిరిగి లేస్తాడు అనేది? సో మరి నాకైతే అంత ఆలోచన లేదండి. ఉన్న దానిని బట్టి ఒకవేళ గతంలో ప్రవక్తలు ఎవరైనా మరణిస్తాడు తిరిగి లేస్తాడనే ప్రవచనం అయినట్లయితే ఈయన స్వయంగా నేను ఇదిగో వెళుతున్నాను ఆయన తనకు తానుకు చెప్పుకోవాల్సిన అవసరత ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఆయన జీవితంలో జరుగుతున్నంత కూడా ప్రతి ప్రవచనాన్ని ఆ ప్రవచన నెరవేర్పిది, ఆ ప్రవచన నెరవేర్పు ద్వారా ఇలా జరిగాను అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు దేని గురించి చెప్పలేదు కనుక అందుకు నా ఆలోచన ఈ విధంగా మాట్లాడుతున్నానండి. కనుక ఆయన మరణాన్ని గురించి చెప్పేశారు మొత్తం మీద. అన్నట్టుగానే యెరూషలేముకు వచ్చారు, అన్నట్టుగా సిలువ మీద ఆయన ఏం చేశారు, మరి ఆ యోధ జనాంగం పట్టించారు, మొత్తం మీద రోమిలకు అప్పగించారు, సిలువ మీదనే ఆయన మరణించాడు. సో అక్కడికి బాగానే ఉంది. ఆ సిలువ మీద మరణించినప్పుడు కూడా యేసు ప్రభుల వారు ఓ చక్కటి మాట అయితే పలికారని మనందరికీ తెలుసు కదండి. చివరి మాట ఏంటంటే ఆయన చనిపోయేటప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రేమ దేవుని నా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నారు. ఆ మాట చదువుతున్నాను చూడండి మరొకసారి. మీరు మరలా ఏదో ఇది ఆ మరణాన్ని గురించి చెప్తున్నారు అని కాదండి. మరణంలో యేసుప్రభు చెప్పినటువంటి ఆ ప్రవచనం ఎంతవరకు నెరవేరింది, ఇంకా అప్పటికి చనిపోయిన తర్వాత ఇంక నెరవేరవలసింది ఏముంది, ఆ నెరవేర్పు ఎలా నెరవేరింది, ఆ పునరుద్ధానం అని చెప్పడానికి మరణించిన విషయం తెలిస్తే, ఆ మరణించిన కాడి నుండి ఎక్కడ ఎంత దూరం వెళ్ళిన తర్వాత, అయితే ఎంత గడిచిన తర్వాత టైం లేకపోతే రోజులు ఆయన తిరిగి లేచాడు, ఎలా లేచాడు, పోనీ ఎవరు లేపారు, తనకు తానుగానే లేచాడా లేకపోతే ఎవరైనా లేపారా? సో ఆయన మరణం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని మొత్తం టోటల్గా ఈ విషయాలన్నీ కూడా ఆయన పునరుద్ధానం చుట్టూ ముడివేయబడి ఉన్నాయండి. చాలా సంఘటనలు ముడివేయబడి ఉన్నాయండి. సో ఒక్కరోజుతో కొద్ది మాటలు చెప్తే అయిపోయేది కాదండి. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన కొద్దిపాటి వివరణలోనే. ఇక పెద్దలైతే మస్తుగా వివరిస్తారనుకోండి ఎక్కువగా. సో సో అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 6వ 7వ మాట చదువుతాం చూడండి. ఆయన ఎందుకంటే చివరిగా తన పని ఫుల్ఫిల్ అయ్యి మరి ముగించినప్పుడు అది ఈ ప్రవచనంగా అయితే సొలొమోను గారు చెప్పిన మాటని ఇక్కడ కోట్ చేసుకునవచ్చు. ప్రసంగిలో చెప్పాడు కదండి 12:7లో, మొన్నైనది వెనకటి వల్ల మన్నవ్వాలి, ఆ మట్టిలోనికి వచ్చినట్టు ఆత్మ పైనుండి వచ్చింది కనుక తండ్రి నుండి మరలా ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళి తండ్రి వద్దకు చేరాలి అని మహాజ్ఞాని సొలొమోను గారు ప్రవచించారు కనుక ఆ మాటని ఇక్కడ యేసు ప్రభువుల వారు మెన్షన్ చేస్తూ పలికినట్లుగా మనం తీసుకుని వచ్చండి. మాట చదువుతాం చూడండి ఒకసారి. ఎందుకో ఈ మాట నేను వివరంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. చూడండి లూకా సువార్త 23:46 అండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. సో అంతకుముందు తండ్రి చేయి విడిచిపెట్టేసాడు మనకు తెలుసు కనుక, ఇంకా లోతుకి వెళ్ళండి, విడిచిపెట్టేశారు. ఇప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టేసావు కనుక నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు విడిచిపెట్టేశారు కనుక మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏంటంటే నేను చేయవలసిన పని ఫుల్ఫిల్ చేశాను, మీరు చెప్పిన పనంతా కూడా ప్రవచన ప్రకారం నెరవేర్చేశారు. ఇప్పుడు నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. సో ఆత్మను మరి ఏం చేశాడంటే ఆ తండ్రికి అప్పగించాడు అనుకోండి, శరీరం ఎక్కడికి వెళ్ళింది ఏమండి? సో ఆత్మతో మరి ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది అనేది కొద్దిగా ఆలోచన చేస్తే ఎంతైనా వివరణాత్మక మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా ఈ చాలా పనులు మనము ఆయన చనిపోయాడు, పునరుత్థానము, తిరిగి లేచినప్పుడు ఎంతోమంది కనబడ్డాడు, ఇలా కనబడ్డాడు మాకు తెలియదు మరియా, ఇవన్నీ కరెక్టే ఏమండి. దానికంటే కొద్దిపాటి వివరణ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు. ఒకటి
చనిపోయిన తర్వాత తనకు తాను లేచాడా యేసుప్రభుల వారు, లేదంటే తనని తండ్రిని దేవుడు లేపాడా అనేది వివరించుకోవాలి. సో యేసుప్రభువు చనిపోయే ఆత్మను తండ్రికి అప్పగించాడు అన్నది ఇక్కడ కొద్దిగా ఆపి, ఏమండి ఇక్కడ ఎందుకు ఆపుతున్నాం అంటే, ఆయన మరణాన్ని గురించి చెప్పాడు. ఆయన శిలువను మరణించాడు, ఆత్మను తండ్రికి అప్పగించాడు అంటే ఆయన చెప్పిన ప్రవచనంలో తిరిగి లేవవలసింది ఇంకా మిగిలి ఉంది. ఆ మిగిలిన భాగం, ఆ తిరిగి లేవలసిన భాగం ఎలా లేచాడు అనే వివరం తీసుకుంటానికి ముందుగా ఒకసారి ఆయన పరిచర్య కాలంలోనికి వెనక్కి వెళ్ళి కొద్దిపాటి చిన్న వివరణ తీసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని నా భావన. ఎందుకంటున్నానంటే, ఆయన ఈ యొక్క ఆత్మ తండ్రికి అప్పగించటం, లేదా మరణించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు, మరణము మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది ఆయన పరిచర్య కాలంలోనే, ఆయన బోధలోనే ప్రస్ఫుటంగా మనకి బోధించారు. ఆయన ఏదైతే బోధించారో అదే తన జీవితంలో అమలు జరుపుతూ ఆయన ముందుకు కొనసాగినట్లుగా, ఆయన మరణించిన తర్వాత కూడా తన యొక్క ఆ ముందు చెప్పినటువంటి మరణించిన ఎక్కడికి వెళ్తారో ఈయన కూడా అక్కడికే వెళ్ళి అక్కడ ఏం చేసి తిరిగి వచ్చాడో అనేది మనం గ్రహించాలి. అంటే దానికి ముందు యేసుప్రభువు చెప్పినటువంటి ఈ బోధనే ఆయన పరిచర్య కాలంలో ఆయన బ్రతుకున్నప్పట్లో దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేసాడు అనేది అక్కడ చెప్పింది ఇక్కడ వెళ్ళింది టోటల్గా ఉంటుంది. లేదా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆత్మ తండ్రికి అప్పగించాడు. మరి ఎప్పుడు ఈయనలోనికి వచ్చి మరలా ప్రాసెస్ మరలా తిరిగి లేచాడు అనేది, ఇట్లాంటి విషయాలు అర్థం కావాలంటే ముందు ఆయన చెప్పిన బోధ దగ్గర తప్పనిసరిగా రావాల్సిందే అని నా భావన. ఎందుకంటే మరణం అనేది కూడా తండ్రి అని దేవుడే పెట్టాడు. ఎందుకు వచ్చిన మరణం మనిషికి అంటే ఆజ్ఞాతిక్రమం కాదన్నది చేశాడు. అట్ ద సేమ్ టైం చేయొద్దన్నది కూడా చేశాడు. అంటే కాదన్నది చేశాడు, చేయమన్నది చేయలే. ఒక్క దెబ్బకే రెండు పెట్లు అన్నట్టుగా చేయమన్నది చేయలేదు, చేయొద్దన్నది చేశాడు. సో తద్వారా నువ్వు చచ్చిపోతావు అన్నది, చచ్చిపోవటం అనేది, మరణం అనేది దేవుని నోటి నుండి పలికాడు మాట అనే సంగతి ఆదికాండం 2:17 మనం చూస్తాం. 3వ అధ్యాయంలో తప్పనిసరిగా తిన్నదాన్ని బట్టి దేవునికి దూరం అయ్యారు. అంటే ఆధ్యాత్మికంగా మనిషి దేవునికి దూరం అయ్యారు. అట్ ద సేమ్ టైం అదే తప్పును బట్టి శారీరకంగా కూడా ఆయుష్కాలం తగ్గించి ఆ భూలోకయాత్ర ముగించడానికి ఇష్టపడిన తర్వాతనే సొలొమోను గారు చెప్పిన మాట దగ్గరికి వెళ్తే, మన్ను అనేది వెనకటి మన్ను అయిపోవాలి, ఆత్మ తాను దయచేసి దేవుని వద్దకి చేరాలి అనే మాట నెరవేర్చబడాలి అంటే జరగాల్సిన ప్రాసెస్ ఎంతో ఉంది, చాలా జరగాలి. ఎలా అక్కడికి సొలొమోను దగ్గరికి వచ్చి ఆగిపోతే ఎలా? అప్పటికి అక్కడ చనిపోతే నీతిమంతుల రక్తం చిందించబడి పాపల విమోచన కొరకు చేయవలసిన కార్యం జరగలేదు కదా, ఎలా వెళ్తుంది అన్నది కూడా మనం గమనించాలి. అందుకే ఆత్మ దేవత యేసుప్రభువు తండ్రికి అప్పగించాడు అని అంటున్నాం కదా. అంతవరకు దిగునున్నటువంటి యువతల భక్తులైనటువంటి వారిని కూడా మనం చూస్తే ఎవరు కూడా అంత స్పెసిఫిక్గా నాకు ఇచ్చినటువంటి పరిధి యావత్తు నేను ముగించేసాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని పరలోకపు తండ్రికి అప్పగించినట్లుగా మనకి ఎక్కడ కానరాదండి. ఒకవేళ కాన వచ్చినట్టు ఉంటే అది ఇదిగో యేసుప్రభుల వారు కూడా ఇదిగో ముందు ఆయన చెప్పాడు తర్వాత ఈయన చెప్పాడు అంటే అవకాశం ఉంటుంది. అలా లేదుగా, యేసుప్రభు చెప్పిన తర్వాత మరొక ఆయన చెప్పాడని చెప్పుకుంటున్నాం మనం. ఏమండి, అదే స్టెఫన్ గారు చెప్పారని. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ మరణంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం దేవుని నోటి నుండి వచ్చిందన్నాం కదా. ఆ మరణం ద్వారా మనం ఏం గ్రహించాలి అని యేసుప్రభు చెప్పేంత వరకు మరణించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, అక్కడ ఏదన్నా ఒకరికొకరు మాట్లాడుకుని వచ్చా అనేది ప్రస్ఫుటంగా యేసుప్రభు చెప్పేంత వరకు లోకులకి ఏ మత గ్రంథాలకు కూడా తెలియదండి. మాట అర్థమవుతుందండి. సో ఇది కానీ అర్థమైనప్పుడు మాత్రమే ఆయన మరణించిన టైంకి అక్కడికి వెళ్తే ఇది చెప్పి అది చేసాడు కరెక్ట్ అంటానికి ఒక అవకాశం ఉంటుందండి. ఈరోజు కొద్దిపాటి వివరణ ఇస్తాను. రేపటి కాల సమయంలో ఆయన తిరిగి లేపింది ఎవరికి మొదటి కనపడ్డారు, ఆ సందర్భం ఏంటి అనేది కొద్దిగా 1-2-3 వీడియోలు చేయాల్సి వస్తాయేమో అనుకుంటున్నానండి నేనైతే. కనుక చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇద్దరు భూమి మీద బ్రతికిన తీరు చెప్పారు. వాళ్ళిద్దరు బ్రతికిన తీరు, ఒక ఆయన ధనవంతుడని, ఒక ఆయన ఏమండి పేద లాజరు అంటే కురుపులతో ఇబ్బందికరమైన పరిస్థితి. వీళ్ళిద్దరూ భూమి మీదనే బ్రతుకున్న కాలాన్ని చెప్పాడు. ఏమండి,
తర్వాత వీళ్ళిద్దరూ చనిపోయినటువంటి పరిస్థితిని చెప్పాడు యేసుప్రభుల వారు. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో కూడా చెప్పాడండి. బాగా గమనించాలి. సో ఇలా చెప్పినటువంటి అప్పటికి ఏ గ్రంథాలు లేవండి, బాగా గమనించాలి. అంటే మరణిస్తే ఎక్కడికి వెళ్తారు అనేది ఇదిగో యేసుప్రభుల వారు చెప్పారండి. అప్పుడు దాకా లోకం ఏమనుకుంటుందంటే గాలిలో కలిసిపోద్ది, ధూళిలో కలిసి నీ మొఖం కాదు, గాలిలో కలిసిపోతే నువ్వు చూసావా అంటే ఆన్సర్ ఉండదు, కరెక్ట్ కాదు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ జరిగిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నదానికి అది వెంటనే వెళ్ళదు, కానీ అది పాతాళానికి వెళ్ళి చేస్తున్న క్రియలను బట్టి ఎక్కడ ఉండాలనేది ఫలితం అక్కడ అనుభవిస్తారు. సో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కదా, ధనవంతుడు లాజరు కూడా చనిపోయారు. ఒక ఆయనేమో చనిపోగానే యాతనకరమైనటువంటి నరకంలో అబ్బో అని బాధపడుతున్నాడు. సో ఈయన కూడా చనిపోయాడు. దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున అనుకుంటా తీసుకెళ్ళిపోయింది. ఎవరిని? లాజర్ని. అంటే పేరు ఎవరికి? ఆత్మకి. ఇదేంటిది? దేహం. ఎక్కడ పెట్టాలి దీన్ని తీసుకెళ్ళి? మట్టిలో పూడ్చినా, కాల్చినా, పాతి పెట్టినా, తిట్టినా, కొట్టినా ఇదేం మాట్లాడదు. ఇంకా ఎందుకు మాట్లాడదు? కట్టే, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది కనుక దాన్ని కదిపినట్టు ఆత్మ వెళ్ళిపోయింది. సో శరీరం నుండి ఆత్మ వేరవటమే మరణం. ఒకప్పుడు మట్టి శరీరంలోనికి పైనుండి ఆత్మ రావటమే జీవం. ఈ మనిషి మెదలటం కదలటం చేసినట్లుగా ఆ ఆత్మ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇంత వివరణ మనకి ఎందుకు తీసుకుంటున్నామంటే, ఈ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని యేసుప్రభువు చెప్పారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకళ్ళు నరకానికి, ఒకళ్ళు నెమ్మది పొందే స్థలంలోనికి. ఇది ఎక్కడుంది అని అంటే క్రిందనున్న పాతాళంలో ఉంది. అంటే భూమి క్రింద పాతాళం ఉంది, ఆ పాతాళంలో ఉంది. ఆ పాతాళంలోకి ఎవరు పడితే వెళ్ళిపోరు. భూమి మీద చనిపోయిన తర్వాత ఆత్మలు వెళ్ళేటువంటి లోకం, అది అదృశ్య లోకం. ఆ లోకంలోనికి తప్పనిసరిగా ఆత్మలన్నీ వెళ్ళాలి. వెళ్ళాలి. సో ఈలోపు భూమి మీద ఉన్నటువంటి ఎవరైనప్పటికీ సరే మరణం తప్పించుకోవటం పాతాళ వర్షం కాకుండా ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకు కాదు? ఆదాము నుండి అందరూ పాపం చేసుకుంటూ వస్తున్నారు. పాపానికి జీతం మరణం. ఏమండి? కనుక ఆ పాపానికి జీతం మరణము, ఆ పాప జీతమైనటువంటి దానిని క్రీస్తు ప్రభు మరణం ద్వారా మనకి నిత్య జీవంగా మార్చాడు. మనకి క్షమాపణ దొరికింది. నిత్య జీవంగా మార్చుకునేటువంటి భాగ్యాన్ని క్రీస్తు ద్వారా మనకు దక్కింది. సో ఆ శరీర మరణం అందరికీ ఉంది. ఇది ఎవ్వరు తప్పించుకోలేరు. పరిశుద్ధుడైన పనికిమాలిడైన శరీర మరణం అందరికీ సంప్రాప్తమైంది ఆదాము గారి నుండి. సో ఇంత వివరణ ఏంటంటే, బ్రతుకున్నప్పుడు ఇరువురు గురించి చెప్పాడు, చనిపోయిన తర్వాత కూడా ఇరువురి గురించి చెప్పాడు, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పాడు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో కూడా చెప్పేశాడు యేసు ప్రభు. బ్రతుకుండగానే చనిపోయిన తర్వాత ఏం జరిగించారు అన్నది స్పష్టంగా చెప్పాడండి. ఇప్పుడు ఈ మాట మీద నేను అక్కడికి వెళ్ళటానికి, ఈ మాట తెలిస్తేనే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎలా వచ్చాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏమండి? సో అక్కడ మాట్లాడుకుంటారంటే మాట్లాడుకుంటారు. ఈయనేమో నరకంలో ఉండడు ధనవంతుడు, అబ్రహాం రుణం అనుకొని అప్పటికే 1000 సంవత్సరాలు అయిపోయినటువంటి ఆ యొక్క అబ్రహాం రుణం అనుకొని నెమ్మది పొందుకుంటున్నాడు. ధనవంతుడు మాట్లాడుకుంటున్నాడు, గుర్తింపు కనపడుతుందండి. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వాడు అటు ఇటు వెళ్ళటానికి మాత్రం అవకాశం లేదు. దానిలో నుండి ఎవరైతే దానిలో తీసుకొని వెళ్ళారో మరలా అవసరమైతే ఆయన తీసుకొచ్చినంత బయటకు వచ్చే అధికారం, హక్కు అక్కడ ఎవ్వరికి కూడా లేదు. మాట అర్థమైందండి? సో అది మనందరికీ తెలిసిందే. లోక సువార్త 16వ అధ్యాయం చదువుకుంటే మనకి అక్కడ కనపడుతుంది. సో మరణం, ఆయన మరణించడం ముందుగానే మరణాన్ని గురించి ఎక్కడికి వెళ్తే వివరం చెప్పాడు అన్నది ఒక పాయింట్. రెండోది, ఇలా చనిపోయినటువంటి వారు కూడా యేసు ప్రభువు వారు ముగ్గురిని లేపాడు. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అనుకున్నాం మనం? ఎక్కడికి వెళ్తారు అంటే యేసులాగా ఆత్మను అప్పగించినట్లు మనకు కనబడతలేదు. కానీ వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే నీతిమంతులుగా, అప్పటికి మరణించేటానికి నీతిమంతులుగా బ్రతికితే నెమ్మది పొందే స్థలానికి, ఆ మనిషి తన ఇష్టానుసారంగా బ్రతికితే దేవునికి ఆయాసకరమైన జీవితంగా జీవిస్తే నరకానికి అనే సంగతిని మనకు అర్థమవుతుంది. ఈ మాట చెప్పిన తర్వాత మరణం ద్వారా ఏమి నేర్చుకున్నాలో, మరణంతోనే మనిషి జీవితం ముగింప అనేది వివరించేటప్పుడు టైం అయిపోద్దండి. అసలు నా టైం ఎప్పుడో తెలియదండి. నేనైతే ఆ టైం తొందరగా రావాలనుకుంటున్నానండి. నిజమండి. సో మన పాయింట్లో ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు యేసు ప్రభువు ముగ్గురు విషయాలు తెలిపారండి. ఏమని?
యాయిర్ కుమార్తెలు ఎప్పుడు మార్కు సువార్త 5 అధ్యాయం చదువుకోండి. ఏమండి, ఆ బిడ్డ చనిపోతున్నట్టు వచ్చి చేతులు పెట్టాలట. మొత్తం మీద లేట్ అయింది. ఈలోపు రక్తస్రావం కలిగిన స్త్రీతో ఆమె గొడవలో పడ్డాడు, ఆమె కూడా స్వస్థనిచ్చాడు. ఈలోపు యాయిర్ ఇంటికాడి నుండి కవర్ వచ్చేస్తుంది, అయ్యా మీ అమ్మాయి చనిపోయింది. అప్పుడు అంటాడు యేసుప్రభుల వారు, ఆమె నిద్రించుతున్నది, నమ్మకం మాత్రం ఉంచున్నాడు. మొత్తం ఎట్టకేళ్ళకు యాయిర్ ఇంటికి వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. అందరు గోలు చేసి ఏడుస్తున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నది అంటే మరణం అంటే ఏమంటున్నాడు? నిద్రించుచున్నది కనుక లేపితే లేచింది. రేపు రెండో రాకల్లో కూడా మనం అందరూ క్రీస్తునందు ఉన్నటువంటి వారు నిద్రిస్తారు, చనిపోరు. చనిపోటువంటి శాశ్వత దూరమైనకి శాశ్వత రెండో మరణం, అది శాశ్వతంగా దేవునితో మళ్ళీ తిరిగి కలిసి మాట్లాడేది అవకాశం లేదు. ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్, ఇంకేమి సంబంధాలు ఉండవండి. అది శాశ్వత మరణము, అది రెండో మరణం. అలాంటిది కాకుండా ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరణము ఏమండి, శరీర మరణం అందరికీ వస్తుంది. ఈయన పిలిచాడు, వెళ్ళాడు. సో ఈ మరణాన్ని నిద్రతో పోల్చి యాయిర్ కుమార్తెను, చిన్నదాన లే, తబితా కుమ్మి లేవన్నాడు, లేచింది. తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించారు. అప్పుడు కూడా లోకం ఏం గమనించలే. అంటే చనిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నాడు ఈయన, అంత గొప్పడు ఏదో ఆహా ఓహో అనుకున్నారు. అక్కడైతే హేళనగానే మాట్లాడారు. ఏమండి, గుర్తించలే. అక్కడ ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పినా ప్రజలకు ఎక్కలే. మరణించిన తర్వాత ఏం జరుగుద్దని చెప్పినా ఎక్కలే. అలాగే ఇంకోటి ఏదో రాలు, ఇది మార్కు సువార్త 5 అన్నాను కదా, చదవాలి, మీరు చదవాలి. తర్వాత లోక సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఏముందంటే, విధవరాల కుమారుడు చనిపోతే పాడే సమాధి చేయడానికి ఎత్తి ముట్టి ఆ కుర్రవాడిని కూడా, ఆ బాలుని కూడా లేవనెత్తాడు, తల్లికి అప్పగించాడు. ఏమండి, లోక సువార్త 7వ అధ్యాయం. ఇకపోతే యోహాను సువార్త 11వ అధ్యాయంలో తరచూ వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాడని, మా అత్త మరి ఇంటికి యేసుప్రభువు ఆ ఏరియాకి వచ్చినప్పుడల్లా మంచి రిలేషన్షిప్ ఉంది, వెళుతాం. సో వాళ్ళ తమ్ముడైన లాజర్ గారు చనిపోయి 4 దినాలకు కూలిపోతాడు కదా 4 దినాలకి శరీరం. సో ఈ సందర్భంలో లాజర్ని కూడా 4 దినాలైన లాజర్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చాడు, మొత్తం మీద బ్రతికించాడు. బాగా వినాలి ఈ మాట. బ్రతికించినప్పుడు వీళ్ళ ఆత్మలను ఎక్కడికి వెళ్ళి, శరీరాలు ఎక్కడికి వెళ్ళి, శరీరమే మట్టికి వెళ్ళిపోవాలి. మట్టికి వెళ్ళేటట్టు ఒక ఆపాడు, 2 శరీరాలు ఆపాడు. అండ్ ఇంక మట్టిలోకి వెళ్ళిపోయినట్టే అనుకోండి, చనిపోయిన తర్వాత ఏం చేసుకుంటారండి? పాతి పెట్టాల్సిందే కదా, కాల్చవలసింది, ఏదో. సో లాజర్ తెచ్చి చనిపోయి కూలిపోయింది అని కూడా లేపుకొచ్చాడు. సో దీన్ని బట్టి ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉండాలి అంటే పాతాళ లోకానికే వెళ్ళాలి. ఆ పాతాళ లోకములో నుండి కూడా యేసు ప్రభువు ఏం చేశారు? ఇప్పుడు ఏమండి, వీరిలోనికి ఆత్మలను మరలా రప్పించాడు. వీళ్ళు బ్రతికి అక్కడ కనపడినట్లుగా, తదుపరి చనిపోయినట్లుగా లేఖనాలు మన సాక్ష్యం ఇస్తున్నాయి. గమనించాలి. అధ్యాయం చెప్పా, మార్కు సువార్త 5వ అధ్యాయం, లోక సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం. సో ఆయన ఏం చేశాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, మరణంలో ఏం జరుగుతుందని చెప్పాడు. మరణించిన వారిని కూడా ఈయన తిరిగి ఆ పాతాళ లోకంలో ఉండి కూడా ఏం చేశాడు? యేసుప్రభువు రప్పించాడు. బాగా గమనించాలి. ఈ మాట మనం ఎలా చెప్పగలమంటే, చనిపోయిన మరుక్షణమే ధనవంతుల లాజరును బట్టి ఆ యొక్క ఆత్మలు పాతాళంలోకి వెళ్ళిపోతాయి. సో పాతాళ లోకం ఎక్కడుంది అనేటి ఒక మాట, సో ఇందాక చదివేలేదు, మీరు అడిగారేమనుకున్నాను. సో ఎందుకని మంచిది చూడండి, సామెతల గ్రంథంలో అనుకుంటూ వచ్చి అక్కడ మాట ఉంది, క్రిందనున్న పాతాళం తప్పించుకుంటానికి పరమందున్నటువంటి చదువుతున్న చూడండి, సామెతలు 15:24 అండి. పాతాళం ఎక్కడుందో ఒక మాట, చిన్న వివరణ. ఏమండి, చిన్న వివరణ. ఎక్కడికి ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు ఏంటో కూడా ఇక్కడ వివరణ అయితే మనం నేర్చుకోవచ్చు. టాపిక్ మరో వెళ్తుంది, వద్దు. చూడండి, సామెతలు 15:24, క్రిందనున్న పాతాళం తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును అంటాడండి. అంటే ఎక్కడుంది? క్రిందనున్న పాతాళం. దీన్ని తప్పించుకోవాలి అంటే పరమునకు పోవు మార్గాన్ని వెళ్ళాలంట. పరలోకానికి వెళ్ళేటటువంటి విధానంలో ఈ భూమి మీద బ్రతకాలి, కిందకు వెళ్ళ క్రితమే. అదే కీర్తనకారుడు ఏమంటాడంటే 89:48లో, పాతాళం తప్పించుకుంటే ఎవరు వశం వద్దా, అందరూ పాతాళంలోకి వెళ్ళాల్సిందే అంటాడు. సో పాతాళం నుండి కూడా ఆత్మ తప్పించాడు, జన మరణం గురించి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే,
యేసు ప్రభువులు వారు కూడా ఏదైతే చెప్పాడో అదే ప్రకారం ఆయన కూడా చనిపోయాడు. ఆయన చెప్పిన ప్రవచనం ప్రకారం శిలువ మీద చనిపోయాడు. ఎలా చనిపోయాడు ఏంటి అని అంటే 9 గంటలకు ఆయన సిలువ వేస్తే, అంటే 6 గంటలకు తీర్పు తీస్తే, గబ్బాత దగ్గర యోహాను సువార్త 19వ అధ్యాయంలో, మార్కు సువార్త 15:25 వచనంలో 9 గంటలకు సిలువేస్తే, ఇక లోక సువార్త 23వ అధ్యాయం మనం చదువుకుంటే 3 గంటలకు తండ్రికి తన ఆత్మను అప్పగించి సిలువ మీదనే యేసు ప్రభువు చనిపోయారు. మొత్తం మీద ఆ సబ్బాతు దినంలోనికి ఎంటర్ కాక్రితమే అరిమతయ్య యోసేపు గారు నికోదేములు కలిసి యేసు ప్రభుని శరీరాన్ని ఎక్కడికి వెళ్ళారు? ఆ యొక్క ప్రక్కన ఉన్నటువంటి తోటలో భూస్థాపన, అంటే ఆ దేహాన్ని ఏం చేశారు? సమాధిలోనికి పెట్టారు, మనకు తెలుసు. సో ఇప్పుడు యేసు ప్రభువుల ఆత్మ ఎవరికి అప్పగించారు అంటే తండ్రిని దేవునికి ముందు చదివించాను కదా, ఆయనకు అప్పగించాడు. ఇప్పుడు ఆయన శరీరం ఎక్కడుంది, ఆత్మ ఎక్కడుంది అని అంటే దేహమేమో సమాధిలో తోటలో ఉంది, ఆత్మేమో ఎక్కడుంది? తండ్రి అయిన దేవుని చేతిలో అప్పగించాడు. ముందు ఈయన 2వ మాటలో పలికినప్పుడు ఏంటంటే, నీవు నాతో కూడా నేడేం చేస్తావు? పరదైసులో ఉంటావు అన్నాడు. అంటే ఈలోపు పరదైసులోనికి ఆయన వెళ్ళారు, అంటే పాతాళంలోనికి వెళ్ళారు, అదృశ్య లోకం ఆత్మలోని లోకానికి వెళ్ళారు. ఆ పరదైసులోనే ఆ మనవాడిని దొంగని విడిచిపెట్టేశాడు. అక్కడ ఉన్నప్పుడు ఆ తండ్రిని దేవుని యొక్క ఆత్మ అక్కడే తనతోనే దానిలోనే ఆ ఆత్మ తనతోనే అప్పగించిన ఆత్మ ఏ క్షణాన ఎప్పుడు అప్పగించిన ఆత్మ మరి పాతాళానికి వెళ్ళేటప్పటికి మరి అది ఎలా రూపాంతరం చెందో, ఎప్పుడు పునరుజ్జీవం వచ్చి ఆ యేసుని ఆ తిరిగి లేపేటటువంటి సంఘటన ఏం జరిగిందో మనకైతే టోటల్గా తెలియదు. కానండి అక్కడి నుండి 3వ రోజున, చనిపోయింది శుక్రవారం అనుకుంటే, 3వ రోజున ఆ ఆత్మ ఆయనలో ప్రవేశించి మరలా ఎక్కడ తీసుకుని వచ్చింది? ఆ భూలోకంలో నుండి, అదే ఆ పాతాళ లోకంలో పరదైసులో నుండి భూమి మీదకు మరలా వచ్చింది. యేసుప్రభు ఒకసారి పాతాళంలో ఉన్నటువంటి ఆత్మను కూడా ఎక్కడ తెచ్చాడు? భూలోకానికి, భూమిపైకి తేలేదా? ఆయన ఏదైతే చేసి చూపించాడో తన జీవితంలో అదే పనిని కొనసాగించాడు. మరణిస్తే ఎక్కడికి వెళ్తారో చెప్పారో అక్కడికి వెళ్ళాడు యేసుప్రభుల వారు. ఏమండి, ఆయన మరణము అంతా కూడా ఈ ప్రకారంగా జరిగినట్లుగా మనకు కనబడుతుంది. దీన్ని బట్టి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, ఇప్పటికే కాలాతీతమైంది. అసలు మరణంతోనే మనిషి జీవితం అంతం కాదని దీన్ని బట్టి టోటల్గా మనకు అర్థమైపోతుంది. ఏమండి, మరణంతోనే మనకు జీవితము మా జీవితము అయిపోలేదు, మరొక జీవితం ఉన్నది అని టోటల్గా యేసు ప్రభు చెప్పిన బోధకి, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి విధానానికి మరొక జీవితం ఉందని స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు భూమి మీద పుడుతున్నాం, చచ్చిపోతున్నాం కనుక ఇంతే చావటం బ్రతుకులు, ఇంతే, ఇంకెక్కడ జీవితం లేదు, మరొకటి లేదు అనుకొని భ్రమపడుతున్నాడు మనిషి. కరెక్ట్ కాదు. ఉంది, మరొక జీవితం ఉంది. ఎలా ఉంది అంటే అది ఆత్మానుసారమైనటువంటి విధానంలో ఉన్నటువంటి బిడ్డలకి, ఆత్మానుసారం లేనటువంటి బిడ్డలకు కూడా వారు కూడా యుగాలు నరకాగ్ని, మరొకట జీవితం అంటూ తప్పనిసరిగా ఉంది. అంటే ఈ లోకంలో ఈ కష్టాలు పరిస్థితులు తప్పించుకుంటానుకో, లేదా మరొక దానికో మనిషి చచ్చిపోతే బరువు బాధ్యతను తప్పించబడుతున్నానులే అని అనుకుంటున్నాడు. కరెక్ట్ కాదు. నువ్వు చచ్చిపోవటంతోనే నీ జీవితంలో తీర్పు స్టార్ట్ అయిపోద్ది. ఆ యొక్క చనిపోయిన తర్వాత తీర్పు స్టార్ట్ అవుద్ది, శిక్షలు కూడా పడేటటువంటి విధానం. చనిపోయిన తర్వాతనే బహుకాలము, అంటే దీర్ఘకాలపు జీవితము ఉందండి. ఇది కొద్ది కాలపు జీవితం శరీరంతో ఉన్నది, కానీ ఆత్మానుసరణ జీవితం బహుకాలము, కోట్ల సంవత్సరాలు ఉండేటటువంటి జీవితం, అది కౌంట్లెస్. ఆ జీవితం మరొకటి ఉందన్న సంగతిని మనం గమనించుకోవాలి. అంటే జీవితంలో ఇక చనిపోతే నా పరిస్థితులు అన్నీ ముగించబడిపోయినాయి అని అనుకుంటున్నారంటే కరెక్ట్ కాదు. ఆ రోజు నుండి, ఆ క్షణము నుండి తీర్పు స్టార్ట్ అయ్యి శిక్షలోనికి వెళ్తావు. లేకపోతే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నెమ్మది పొందే స్థలానికైనా వస్తావు, లేదా శిక్షకైనా వెళ్తావు. ఇక నీకు నువ్వుగా చనిపోవాలనుకుంటే బాధలు బట్టి ఇంకా ఆ ప్రకారము బాధలు ఎందుకు వచ్చావో తెలియకుండా బాధలు తప్పించబట్టడానికి మార్గం చనిపోవటమే అనుకుంటున్నావంటే నువ్వు అమాయకుడివి. యోధాకి నీకు పెద్ద తేడా లేదు. కానీ పేతురు కూడా అదే పొరపాటు చేస్తే టక్ పంట తెలియగలడు కనుక మరలెళ్ళి ఆయన దగ్గర రాజీ పడిపోయాడు.
చరిత్రలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా నిలిచి నీకు నాకు తొట్టుపడిన వ్యక్తి యొక్క జీవితం సరిదిద్దుకునే అవకాశం ఎలా చేసుకోవచ్చు అనుకుని ఒక పాఠం చెప్పేటటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. ఏమండి? కనుక ఈ సమయం బట్టి మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే అక్కడ చనిపోయిన తర్వాత ఆ జీవితం అది కాదు. కానీ మనకు తెలిసింది ఏంటంటే పుట్టుక జనం ఇక్కడ జరుగుతుంది కదా అనుకొని ఇంకో మాటగా చెప్పాలంటే లోకంలో ఇప్పుడు శిక్ష పడింది అనుకోండి, జైలు శిక్ష లేదా పోలీస్ స్టేషన్ ఏదో శిక్ష పడిందంటే లోకంలో ఆ వ్యక్తి కానీ శిక్ష పడిన తర్వాత చనిపోయాడు అనుకో కేసు కొట్టేస్తారు, లేడు కేసు ఎత్తేస్తారు. ఇక్కడ ఎత్తేస్తారు చనిపోయిన తర్వాత ఇక్కడ కేసులు ఇక్కడ నీకు రావడానికి నీ తరపున నువ్వు లేవు కనుక కేసు తీసేసి ఎత్తేస్తారు. కానీ దేవుడు అక్కడి నుండి మన ఆ యొక్క ఆత్మకు స్టార్ట్ చేస్తాడు శిక్ష కానీ తీర్పు కానీ. చూసారు, లోకానికి అక్కడి వరకే తెలిసింది కేసు కొట్టేసినట్టుగా పుడుతూ మరణం ఇక్కడే జరుగుతుంది కనుక ఇక్కడితో ఈ జీవితం ఇక్కడికి అంతమైపోతే మరో జీవితం లేదు అన్నట్లుగా అయిపోతుంది. సో అది కరెక్ట్ కాదు. ఇంతవరకు యేసు ప్రభు చెప్పేంత వరకు లోకానికి ఏం తెలియదండి. చనిపోయిన ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు, ఏం జరుగుతున్నారు సంగతి యేసు ప్రభు వచ్చి చెప్పేంత వరకు అర్థం కాదు. ఒకటి, యేసు ప్రభు మరణించి ఆయన తిరిగి లేచి దాన్ని ప్రాక్టికల్గా నీ ముందు నా ముందు పెట్టాడు. నేను చూడు, నేను కూడా చనిపోయా, ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఎలా తిరిగి వచ్చాను అన్న సంగతిని ప్రాక్టికల్గా యేసు ప్రభు చూపించారు. ఏమని అది చూపించారు. కనుక దీనిని బట్టి మనం అర్థం కావాల్సింది ఏంటంటే మనకి చనిపోతేనే జీవితము సమస్యలు తీరిపోవు, పరిస్థితులు అన్నీ అయిపోయినాయి అనుకుంటాం. కరెక్ట్ కాదు. ఇప్పుడు ధనవంతులు లాజర్ని చనిపోగానే వాళ్ళ జీవితం మరొక జీవితం కనబడతలేదా? యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మరొక జీవితం, నేను చెప్పుకున్న ప్రవచనం మరణించాను అక్కడ ఓకే, ఇప్పుడు సమాధి చేయబడ్డాను ఓకే, ఇప్పుడు తిరిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే 40 దినాలు తను సజీవునిగా నేను లేచి వచ్చాను, నా తండ్రి నన్ను లేపాడు, ఇదిగో చూడండి శిష్యులారా చూడండి గాయం చూడండి అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏముంది, మరొక జీవితం ఉందని ప్రాక్టికల్ యేసుప్రభు చూపించే విషయం అర్థమవుతుంది కదా. మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో తందుకులాడు గుద్దులాడుకోవటం ఎందుకంట? ఏమండి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ మాటతో నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఇక తర్వాత అలా తిరిగి లేవటానికి ఆ 3వ దినానికి మనం చెప్పుకుంటున్నాం కనుక యేసు ప్రభువులు వారు ఏం చేస్తారో తెలుసా? అప్పుడు ఆ 3వ దినాన్ని ఏం జరిగింది, ఆయన ఎలా లేచాడు, ఎలా ఎవరెవరికి కనబడ్డాడు 40 దినాలు, ఏమేం చేశాడు, వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే సంగతిని మనం ప్రస్ఫుటంగా కొద్దిగా ఆలోచించాలండి. ఇప్పటికి చెప్పిన మాటను బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా చాలా వరకు కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను. యేసు ప్రభు చెప్పిన ప్రవచనము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేట విషయానికి వెనక్కి వెళ్ళాం. ఆయనే లేపాడని చేసుకొచ్చాడని చెప్పుకున్నాం. మరొక జీవితం అంటూ ఉంది అని అర్థమైంది. తొందరపడి ఇంతేలి ఈ కష్టాలు ఇంతేలి జీవితం ఎందుకు తొందరపడి మరణానికి చేరువైపోకండి. సమస్య పుట్టిందంటే పరిష్కారం ఉంటుంది, కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు. పరిష్కారం దొరకటము కొద్ది ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురొచ్చు. వాటన్నింటిని కొద్దిగా ఒప్పుపడితే తప్పనిసరిగా చక్కటి పరిష్కారం మాత్రం యేసులో ఉంది. ఆ యేసును బట్టి తండ్రి అయిన దేవుని దగ్గర మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. అంటే మరణించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు, ఏం జరుగుతుంది అని అంటే యేసు ప్రభు ద్వారా మనం చూసాం. యేసు ప్రభు లాంటి ఆ నీతిని యథార్థతను అనుసరిస్తూ ఆ యొక్క పనిని ఫుల్ఫిల్ చేసి ముగిస్తే ఆ వ్యక్తి ఆయన యేసు మాదిరి కదా, అలా ముగిస్తే తన ఆత్మ పరలోకానికి రేపొద్దుటి పరలోకానికి వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది. ఆ పరలోకంలో యేసు వచ్చేంత వరకు పరదేశంలో నెమ్మది పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క యేసు తిరిగి లేవటానికి రేపొద్దుటే నేను కూడా మిమ్మల్ని అందరిని వచ్చి లేపి పరలోకం తీసుకొని వెళ్తా, అక్కడ ఉంది యుగ యుగాల జీవితం అక్కడ ఉంది అని ప్రాక్టికల్గా ఆయన తిరిగి లేచి వచ్చి రేపు మీకు కూడా ఇలాగే జరుగుద్దబ్బా అని చక్కగా చెప్పినట్టు ఎంత అంటే పోసుగుచ్చినట్టు వివరణ ఉందండి మన దగ్గర. చదవం, అది మెయిన్ పాయింట్. కనుక ఈ విషయమై మీరు ఏదైనా ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. నేను చిన్నోడిని చాలా విషయం నేర్చుకుంటానికి ఈ మాట అడుగుతున్నానండి. నాకు వచ్చిన సూచనలు సలహాలు కూడా ఇవ్వండి. ఆయన నేనైతే న్యాయం అయితే స్వీకరిస్తాను, లేకపోతే అన్నా ఇలా ఉంది కదా కొద్ది వివరణ చెప్పండి అని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని దగ్గర నుండి నేర్చుకుంటూ ముందుకు సాగుతా. దేవుడిచ్చిన మాటలు దిగించును గాక. పరమ తండ్రి నీకు వందనాలు. పలకడం మాటలో పరమార్థం ఏంటో నీ పిల్లలు మేమందరూ గమనించడం సహాయం చేయండి. వినిన బిడ్డలందరినీ ఆలోచింప చేయండి. నీ చిత్తాన్ని సాగిపోయి కృపనిమ్మని రేపటి కాలం సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.